ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం నమ శివాయ. ఈరోజు శ్రీ శివమహాపురాణంలో 6వ అధ్యాయము, 7వ అధ్యాయము, 8వ అధ్యాయము మీ అందరికీ వివరిస్తాను. చాలా శ్రద్ధగా, భక్తి శ్రద్ధలతో మీరందరూ వినండి. ఒకానొక సమయంలో శ్రీ మహావిష్ణువు శేషశయ్య పైన నిద్రిస్తున్నప్పుడు, మహాలక్ష్మి అమ్మవారు సేవ చేస్తున్నప్పుడు అక్కడికి హఠాత్తుగా బ్రహ్మవేత్తలతో బ్రహ్మ రావడం జరిగింది. అప్పుడు శ్రీ మహావిష్ణువుని ఈ విధంగా అంటాడు బ్రహ్మ, నేను బ్రహ్మవేత్తల అందరితో ఇక్కడికి వచ్చాను, నువ్వు నన్ను చూడటం ఎందుకు లేదు? నేను నీ గురువుని, నేను నీ ప్రాణదాతను, ఈ సృష్టి మొత్తాన్ని సృష్టించింది నేను మాత్రమే, నిన్ను కూడా నేనే సృష్టించాను, నువ్వు నా పుత్రుడవి అంటూ చాలా గర్వంగా మాట్లాడతాడు బ్రహ్మ. అప్పుడు మహావిష్ణువు మనస్సులో కోపంగా ఉన్నా కూడా శాంతముగా నవ్వుతూ, మీకోసం ఇక్కడ ఆసనం ఉంది, ఆసీనులు కండి అని ప్రేమతో పిలుస్తాడు. మీ యొక్క ముఖములో ఎందుకో కోపం ఉన్నట్టుగా మీ ముఖ కవలికలు అన్నీ మారిపోయాయి అంటూ కూడా చాలా చక్కగా ప్రేమగా శ్రీ మహావిష్ణువు బ్రహ్మతో అంటాడు. అప్పుడు బ్రహ్మ వెంటనే బదులిస్తూ, కాల ప్రభావంతో నీకు గర్వమెక్కింది ఓ విష్ణు, ఈ జగత్తుకు నేను పితామహుణ్ణి, నేను నీ రక్షకుడిని కూడా అని బదులిస్తాడు బ్రహ్మ. వెంటనే శ్రీ మహావిష్ణువు ఈ విధంగా అంటాడు, ఈ జగత్తు మొత్తం, ఈ సృష్టి మొత్తము, ఈ జగత్తు అంతా కూడా నాలోనే ఉంది, నేనే ఈ సృష్టిని సృష్టించాను. మీరు నా యొక్క నాభి నుండి ఉద్భవించిన మూలం నుండి ఉద్భవించారు. దొంగ ఏదైతే సొమ్ము దొంగతనం చేస్తాడో ఆ విధంగా వేరే వాడి సొమ్ముని నాది అని నువ్వు ఎందుకు అనుకుంటావు అని శ్రీ మహావిష్ణువు చాలా చక్కగా సమాధానం ఇస్తాడు. చివరిగా అనవసరమైన ఈ మాటలన్నీ ఎందుకు అని శ్రీ మహావిష్ణువు బదులిస్తాడు. బ్రహ్మ ఒకవైపు, శ్రీ మహావిష్ణువు ఒకవైపు, వీరిద్దరిని కూడా మాయ కమ్మివేస్తుంది. ఆ మాయ కమ్మివేయడంతో నేను శ్రేష్ఠుడను అంటూ ఒకరినొకరు మాటల యుద్ధంలో మునిగిపోతారు. ఆ మాటల యుద్ధం ఎక్కడికి బయలుదేరుతుందంటే ఒకరిని ఒకరు చంపుకోవడానికి బయలుదేరేంత పరిస్థితిగా మారుతుంది. ఆ పరిస్థితి యుద్ధానికి, ఘోరమైన యుద్ధానికి దారితీస్తుంది. బ్రహ్మ హంస పైన కూర్చొని, అదేవిధంగా శ్రీ మహావిష్ణువు గరుడ పక్షి పైన కూర్చొని యుద్ధం చేస్తుంటారు. ఇద్దరు ఒకరిపైన ఒకరు అస్త్రాలు సంధించుకుంటారు. ఈ భయంకరమైన యుద్ధం ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందంటే భూలోకం పైన, భూలోకంలో ఉన్న నదులు, ప్రకృతి, పర్వతాలు, ప్రజలు వీరందరూ కూడా భయభీతులవుతారు. ఏం జరుగుతుంది అసలు, ఇలాంటి ప్రకృతి వైపరీత్యం జరుగుతుంది అని. ఇక మిగతా దేవతలందరూ కూడా ఈ యుద్ధాన్ని చూడడానికి వారందరూ కూడా వారి వారికి కేటాయించిన విమానాలపైన అక్కడ యుద్ధం జరుగుతున్న స్థలంలో ఆకాశంలో వాళ్ళందరూ కూడా నిలబడి చూస్తుంటారు. యుద్ధం ఎలా జరుగుతుందంటే హంస పైన కూర్చున్న బ్రహ్మ చాలా క్రోధంగా, చాలా కోపంతో ఆ శ్రీ మహావిష్ణువు యొక్క హృదయం పైన దాడి చేస్తాడు ఘోరాతి ఘోరమైన అస్త్రాలతో. అప్పుడు శ్రీ మహావిష్ణువుకు చాలా కోపం వచ్చి శ్రీ మహావిష్ణువు కూడా చాలా శక్తివంతమైన అస్త్రాలతో బ్రహ్మ యొక్క వక్షస్థలం పైన దాడి చేస్తాడు. ఇలాంటి అద్భుతమైన యుద్ధాన్ని ఆకాశంలో ఉన్న దేవతలు చూస్తూ వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారంటే బ్రహ్మ గురించి, విష్ణువు గురించి చాలా గొప్పగా అనుకుంటున్నారు. కానీ వారు చేస్తున్న యుద్ధం వల్ల అసలు ఏం జరుగుతుంది, ఇంతటి ఘోరమైన యుద్ధం ఎందుకోసం జరుగుతుంది అని మనసులో అనుకుంటూ ఉండగానే శ్రీ మహావిష్ణువుకు చాలా కోపం వస్తుంది. పట్టరానంత కోపం వస్తుంది శ్రీ మహావిష్ణువుకి. అప్పుడు అతి భయంకరమైన
బాణాన్ని సంధిస్తాడు. ఆ బాణము మహేశ్వరాస్త్రం. ఈ బాణం ఎలా ఉంటుందంటే, సృష్టించిన ఏదైతే జగత్తు ఉందో ఆ జగత్తును కొంత సమయంలోనే సర్వనాశనం చేసేంత శక్తిని కలిగి ఉంటుంది ఈ మహేశ్వర అస్త్రం. అదే విధముగా బ్రహ్మ కూడా చాలా కోపంలో మునిగిపోయి అతి భయంకరమైన అస్త్రం ఏదైతే ఉందో, సర్వ జీవుల యొక్క శక్తి ఏ అస్త్రంలో అయితే ఉంటుందో ఆ అస్త్రమే పాశుపతాస్త్రం. ఈ సృష్టిలో ఎన్ని జీవులైతే 84 లక్షల కోట్ల జీవుల యొక్క శక్తి ఈ పాశుపతాస్త్రంలో ఉంటుంది. ఈ పాశుపతాస్త్రంను స్మరించగానే బ్రహ్మ యొక్క బాణములు కలిగిన ఏదైతే బాణాల నిధి ఉంటుందో ఆ బాణాల నిధి నుండి ఆకాశంలోకి ప్రత్యక్షమైపోతుంది పాశుపతాస్త్రం. ఆ పాశుపతాస్త్రాన్ని ప్రార్థన చేసిన వెంటనే బ్రహ్మ చేతిలోకి వచ్చేస్తుంది ఆకాశం నుండి. అప్పుడు బ్రహ్మ ఆ సదాశివుడిని స్మరించుకొని ఆ బాణాన్ని సంధించి వదులుతాడు శ్రీ మహావిష్ణువు పైకి. ఎంతటి ఘోరం జరుగుతుంది అని ఆకాశంలో ఉన్న దేవతలు ఆ 2 బాణాల గురించి ఆలోచిస్తూ ఈ విధంగా అనుకుంటున్నారు. ఎవరి ద్వారా అయితే సృష్టి, స్థితి, ప్రళయము, తిరోభావము మరియు అనుగ్రహము ఎవరి ద్వారా అయితే ఇవన్నీ ఇవ్వబడ్డాయో, భూమండలం పైన ఏం జరగాలన్నా, భూమండలం పైన చివరగా గడ్డి కూడా కదలాలి అన్న ఆ యొక్క దేవాది దేవుడైన మహాదేవుని యొక్క అనుమతి కావాలి. ఆ భగవంతుడి దగ్గరికి మనం అందరం కూడా వెళ్దాము అని ఈ విధంగా అందరూ దేవతలు, వీక్షిస్తున్న దేవతలందరూ కూడా మనస్సులో అనుకొని బయలుదేరుతారు కైలాసానికి. అక్కడ ఉన్న ప్రణవ ఆకారంలో ఉన్న కైలాసంని చూడగానే దేవతలందరూ విస్మయం చెందిపోతారు. ఎంత అందముగా ఉన్నదో ఈ కైలాస పర్వతం అని, ఈ కైలాసం అంటూ. అదేవిధంగా దేవాది దేవుడైన మహాదేవుని ప్రణామం చేసుకుంటూ కైలాసంలోకి ప్రవేశిస్తారు. ప్రవేశించిన వెంటనే దేవాది దేవుడైన మహాదేవుణ్ణి చూసిన వెంటనే చాలా సంతోషంగా వారి యొక్క మనసు చాలా ప్రశాంతంగా మారిపోతుంది. అలాంటి యొక్క ఊహాగానాలతో దేవాది దేవుడైన మహాదేవుడికి నమస్కారం చేసుకుంటారు భక్తితో. ఆ దేవతలను చూసిన వెంటనే చుట్టుపక్కల ఉన్న గణాలతో దగ్గరికి పిలుచుకుంటాడు. పిలుచుకున్న తర్వాత వారి యొక్క కుశలం అడుగుతాడు. మీరు బాగున్నారా? మీరందరూ సంతోషంగా ఉన్నారా? మీ అందరికీ ఇచ్చిన ఏవైతే పదవులు ఉన్నాయో, అధికారాలు ఉన్నాయో, ప్రజల సంక్షేమం చూడదలసిన అధికారం మీకు ఏదైతే ఇవ్వబడిందో అవన్నీ మీరు సకుశలంగానే నెరవేరుస్తున్నారా అని పరమేశ్వరుడు చాలా చక్కగా సంతోషమైన నవ్వుతో వారందరికీ అడుగుతాడు. అప్పుడు వారు సమాధానంగా వారందరూ కూడా మీరు చెప్పిన విధంగానే, మీ ద్వారా వచ్చిన ఆజ్ఞల విధంగానే మేము మా అధికారాలను, మా పదవులను మేము పరిపాలిస్తున్నాము అని అంటారు. అప్పుడు వెంటనే దేవాది దేవుడైన మహాదేవుడు, బ్రహ్మ విష్ణువు మధ్యలో జరుగుతున్న యుద్ధము నాకెప్పుడో తెలుసు, ఇలా జరుగుతుందని దేవతలతో అంటాడు. ఆ యుద్ధం చూడడానికి పరమేశ్వరుడు గణాలతో, దేవతలతో బయలుదేరుతాడు. ఆ రథంలో యుద్ధం ఎక్కడ జరుగుతుందో దేవతలు మరియు శివగణాలు అందరూ కూడా పరమేశ్వరుడితో బయలుదేరుతారు. యుద్ధం జరిగిన స్థలానికి వచ్చిన వెంటనే పరమేశ్వరుడు దేవతలతో సహా ఆకాశంలో నిలబడి వీరి యుద్ధాన్ని చూస్తూ ఉంటాడు. ఈ దేవతలు, ఈ గణాలు చేస్తున్న ఏదైతే గుసగుసలు ఉన్నాయో ఆ గుసగుసలని పరమేశ్వరుడు నిశ్శబ్దంగా ఉండండి అని సమాధానం ఇస్తాడు. శ్రీ మహావిష్ణువు సంధించిన మహేశ్వర బాణము, బ్రహ్మ సంధించిన పాశుపతాస్త్రము రెండు ఖండించుకుంటాయి. అప్పుడు ఎలాంటి
శబ్దము, అగ్ని, ఇదంతా ప్రళయంలాగా ఆ యొక్క భూమండలంపై ప్రభావం చూపుతుంది. ఎంతటి భయంకరమైన శబ్దము ఉత్పత్తి అవుతుందంటే ఆ శబ్దంతో, ఆ శబ్దధ్వనితో భూమండలం పైన పారుతున్న నదులు, కాలువలు, సముద్రం అంతా కూడా వణికిపోతుంది. అదేవిధంగా చెట్లు, కోనలు, పర్వతాలు ఇవన్నీ కూడా చాలా భీకరంగా పడిపోతూ ఉంటాయన్నట్టు ఆ శబ్దానికి. అంత తీవ్రమైన శబ్దం ఉత్పత్తి అవుతుంది ఈ రెండు అస్త్రాలు భేదించుకున్నప్పుడు. భూమండలం అంతటా కూడా ఈ యొక్క అగ్ని జ్వాలలతో నదిలాగా పారుతుంది అగ్ని. అప్పుడు వెంటనే ఆ యొక్క పరమేశ్వరుడు వీరిరువురి యుద్ధము చూసి, ఈ ప్రభావాన్ని చూసిన పరమేశ్వరుడు ఈ ప్రభావాన్ని ఆపాలి అని వారి ఇరువురి మధ్యలో అగ్నితో కూడిన ఆది, మధ్యమము, అంతము లేని అగ్నిస్తంభము ప్రకటమవుతుంది. ఆ యొక్క అగ్నిస్తంభము నుండి వస్తున్న తేజస్సు వల్ల బ్రహ్మ, విష్ణువు ఇద్దరు కూడా శాంత స్వరూపులుగా మారిపోతారు. ఈ రెండు అస్త్రాలు బ్రహ్మ ద్వారా, విష్ణువు ద్వారా సంధించబడిన ఈ రెండు అస్త్రాలు కూడా శాంత స్వరూపముగా మారిపోయేటట్టుగా ఆ యొక్క అగ్నిస్తంభము చాలా అద్భుతంగా ఉందన్నట్టు. అసలు ఈ అగ్నిస్తంభము ఎవరు అని దేవతలు అందరూ కూడా తెలియక మనసులో అనుకుంటున్నారు. కారణం ఏమిటి అంటూ బ్రహ్మ మధ్య, విష్ణువు మధ్య వారి మనస్సులో ఈ ప్రశ్న మొదలవుతుంది. దీని యొక్క ఆదిని మరియు మధ్యమమును, అంతమును చూడాలని ఇద్దరు కూడా అనుకుంటారు. హంస వాహనం పైన ఆసీనులై అద్భుతమైన ఈ దివ్యమైన అగ్నిస్తంభం యొక్క అంత్యమును చూడడానికి, అంటే ఏదైతే చివరి భాగమును వెతకడానికి బయలుదేరుతాడు. అప్పుడు వెంటనే శ్రీ మహావిష్ణువు వరాహము పైన ఆసీనులై పాతాళంలోకి, ఆ యొక్క వరాహం సహాయంతో పాతాళంలోకి వెళ్తూ ఉంటాడు. వెళ్తూ 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 సమయం గడిచిపోతూనే ఉంటుంది. అయినా కూడా ఈ యొక్క దివ్యమైన అగ్నిస్తంభం యొక్క ఆదిని కనుక్కోలేకపోతాడు. ఎక్కడి నుండి మొదలైంది ఈ అగ్నిస్తంభం? వెళుతూ వెళుతూ ఆయన మనసులోనే ఉండిపోతుంది. మనసులో ఉన్న దానిని, కోరికను తీర్చుకోవడానికి ఆ యొక్క కోరిక గురించే ఆలోచిస్తూ శ్రీ మహావిష్ణువు వెళుతూనే ఉంటాడు పాతాళంలోకి. ఎన్ని రోజులు వెళ్తున్నా కూడా ఆ యొక్క దివ్యమైన అగ్నిస్తంభం యొక్క ఆదిని, మొదట ఎక్కడ నుండి ఉద్భవించింది అనే ప్రశ్న ఆయన మనస్సులో మెదులుతూనే ఉంటుంది. ఆదిని కనుక్కోలేక చివరగా శ్రీ మహావిష్ణువు అలసిపోతాడు. అలసిపోయి చివరగా ఎక్కడైతే యుద్ధం జరిగిందో ఆ స్థలానికి శ్రీ మహావిష్ణువు వచ్చేస్తాడు. ఇక్కడ ఒక ఆశ్చర్యమైన పని జరుగుతుంది. వీరి ఇరువురి మధ్యలో జరుగుతున్న యుద్ధాన్ని చూసిన ఆ మహాదేవుడు చిరునవ్వు నవ్వుతాడు. యుద్ధం జరిగే సమయంలోనే, ఆ సమయం నుండే చిరునవ్వు నవ్విన ఆ మహాదేవుని యొక్క తలభాగము నుండి ఒక చిన్న పువ్వు కిందికి రాలుతూ ఉంటుంది. ఆ పువ్వు కేతకీ పుష్పం. ఆ రాలుతూ రాలుతూ ఆ పుష్పము వస్తూ ఉంటుంది. హంస వాహనం పైన బ్రహ్మ వెళుతూ ఉంటాడు అంత్యమును కనుక్కోవడానికి. ఈ యొక్క దివ్యమైన అగ్నిస్తంభము ఎక్కడ పూర్తయిపోతుంది అని. ఎంత కాలం గడిచినా కూడా ఆ యొక్క దివ్యమైన అగ్నిస్తంభం యొక్క అంత్యమును కనుక్కోలేకుంటాడు. వెళుతూ 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 ఆయనకు ఒక దివ్యమైన పుష్పము కనబడుతుంది. అప్పుడు బ్రహ్మ ఈ విధంగా అంటాడు, ఓ పుష్పరాజమా, నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావు? నువ్వు కిందికి రావడానికి కారణం ఏమిటి? ఇవన్నీ కూడా ఆ యొక్క కేతకీ పుష్పాన్ని అడుగుతాడు. కేతకీ పుష్పము ఏ విధంగా సమాధానం చెప్తుందంటే,
నేను ఎక్కడి నుండి పడుతున్నానో నాకే తెలియదు. నేను ఎంతో సమయం నుండి, ఎన్నో సంవత్సరాల నుండి నేను ఇలా రాలుతూనే ఉన్నాను, కిందికి వస్తూనే ఉన్నాను. కానీ నేను భూమిని తాకలేకపోతున్నాను. అంటే ఆదిని కనుక్కోలేకపోతున్నాను, మధ్యమమును కనుక్కోలేకపోతున్నాను, అంత్యమును కనుక్కోలేకపోతున్నాను. అలాంటి ఆలోచన కూడా ఆ యొక్క కేతకీ పుష్పం మనసులో ఉంది. అప్పుడు బ్రహ్మ వెంటనే, నువ్వు నాకు ఒక పని చేసి పెట్టాలి. బ్రహ్మ విష్ణువు ఇద్దరి మధ్యలో జరిగిన విషయమంతా కేతకీ పుష్పానికి చెప్పడంతో అప్పుడు బ్రహ్మ ఈ విధంగా అడుగుతాడు, నువ్వు మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి ఈ యొక్క దివ్యమైన అగ్నిస్తంభం యొక్క అంత్యమును బ్రహ్మ కనుక్కున్నాడు అని చెప్పాలి. అత్యవసరమైన సమయంలో అబద్ధం మాట్లాడడం కూడా ఒకరిని కాపాడడం జరుగుతుంది అనే విషయాన్ని కేతకి పుష్పానికి బ్రహ్మ మాయామోహితమైన మాటలతో మాట్లాడి ఆ పుష్పంతో సంధి కుదుర్చుకొని మహావిష్ణువు దగ్గరికి వెళ్తారు ఇద్దరు. వెళ్ళిన వెంటనే బ్రహ్మ, నేను ఈ యొక్క దివ్యమైన అగ్నిస్తంభం యొక్క అంత్యమును కనుక్కున్నాను, దీనికి సాక్ష్యము ఈ యొక్క కేతకి పుష్పము, మీరు అడగవచ్చు కేతకి పుష్పానికి అని. ఆ సాక్ష్యమైన కేతకి పుష్పం బదులిస్తూ, అవును, ఈ యొక్క దివ్యమైన అగ్నిస్తంభం యొక్క అంత్యమును బ్రహ్మ కనుక్కోవడం జరిగింది అని సాక్ష్యం చెప్పగానే ఆ శ్రీ మహావిష్ణువు వెంటనే బ్రహ్మకు షోడశోపచార పూజ, అంటే 16 రకముల 16 పద్ధతుల పూజను నిర్వహిస్తాడు. అప్పుడు వెంటనే బ్రహ్మ యొక్క కపట నాటకాన్ని బయటపెట్టి బ్రహ్మను శిక్షించడానికి ఆ దివ్యమైన అగ్నిస్తంభం నుండి పరమేశ్వరుడు ప్రత్యక్షం అవుతాడు. వెంటనే శ్రీ మహావిష్ణువు ఆ యొక్క మహాదేవుడి దగ్గరికి వెళ్ళి ఆ మహాదేవుని యొక్క పాదములకు నమస్కారం చేసి, మేమిద్దరము కూడా బ్రహ్మ విష్ణువు మాయచే మోహితులై ఒకరికంటే ఒకరము శ్రేష్ఠులమంటూ వాగ్వాదముతో ఈ యొక్క యుద్ధానికి కారణమయ్యాము, మా పాపములని క్షమించండి అంటూ ఆ యొక్క దేవాది దేవుడైన మహాదేవుని యొక్క పాదములపై నమస్కారం చేస్తాడు. ఇదంతా కూడా మీ లీల ద్వారానే జరిగింది అని అంటాడు శ్రీ మహావిష్ణువు. అప్పుడు పరమేశ్వరుడు, ఏ పుత్రా, నేను నీపైన చాలా ప్రసన్నమైనాను. ఈశ్వర తత్వాన్ని తెలుసుకొని కూడా సత్యవాక్కు పరిపాలన చేశావు, అందుకే నేను ప్రసన్నున్నయ్యాను అని పరమేశ్వరుడు అంటాడు. అందుకే ఇప్పటి నుండే ప్రజలలో నాతో సమానముగా నీకు ప్రతిష్టలు, దేవాలయాలు, ఆరాధన, పూజలు ఇవన్నీ కూడా నాతో సమానంగానే జరుగుతాయి. నాతో సమానమైన హోదాను నేను నీకు కల్పిస్తున్నాను అని పరమేశ్వరుడు అంటాడు. పుణ్యక్షేత్రాలలో నాతో సమానంగానే నీ యొక్క దివ్యమూర్తిని ప్రతిష్ఠ చేయడం జరుగుతుంది. అదే విధముగా ఉత్సవాలు కూడా నీ మూర్తికి చేయడం జరుగుతుంది అంటూ పరమేశ్వరుడు మహావిష్ణువు యొక్క సత్యవాక్కు పరిపాలనకు ప్రసన్నుడై దేవతల అందరి ముందు, అదేవిధంగా బ్రహ్మ యొక్క గర్వాన్ని అణచడానికి ఆ దేవాది దేవుడైన మహాదేవుడు తన యొక్క 2 కనుబొమ్మల మధ్య నుండి భైరవుణ్ణి ప్రత్యక్షం చేస్తాడు. అప్పుడు భైరవుడు వెంటనే ఆ దేవాది దేవుడైన మహాదేవునికి నమస్కారం చేసుకొని, పరమేశ్వర, నేను ఎవరును, నన్ను ఎందుకు పుట్టించావు, నా యొక్క పని ఏమిటి, ఆజ్ఞాపించండి అంటూ నమస్కారం చేస్తాడు
ఆ యొక్క పరమేశ్వరునికి. అప్పుడు పరమేశ్వరుడు, నేను నీకు ఒక పనిని ఇస్తాను, దాన్ని చాలా చక్కగా నిర్వహించు. ఈ సృష్టికి దాత, ఈ సృష్టికి ఆది ఈ బ్రహ్మ అంటూ ఆ బ్రహ్మను చూపిస్తాడు. ఆ బ్రహ్మకు నీ ఖడ్గముతో ఆయనకు పూజ చేయు అని అంటాడు పరమేశ్వరుడు. భైరవుడికి అర్థమయ్యి ఆ 5 తలలు కలిగిన బ్రహ్మని, ఆ బ్రహ్మ యొక్క వేలాడుతున్న వెంట్రుకల్ని పట్టుకొని అబద్ధం మాట్లాడిన ఆ 5వ శిరస్సుని భైరవుడు తన ఖడ్గంతో ఖండిస్తాడు. ఖడ్గంతో ఆ తలని నరికేస్తాడు. నరికిన వెంటనే అదే ఖడ్గంతో బ్రహ్మని చంపేయడానికి సిద్ధమవుతాడు. బ్రహ్మ ఆ భైరవుడి కాళ్ళపైన పడిపోతాడు. అయ్యా, నన్ను ఎందుకు చంపుతావు అంటూ. ఈ సంఘటనను చూస్తున్న శ్రీ మహావిష్ణువుకి కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేస్తాయి. అప్పుడు వెంటనే ఆ పరమేశ్వరుని పాదాలపైన పడిపోయి తన యొక్క కళ్ళల్లో నుండి వస్తున్న అశ్రువులతో స్వామి పాదాలను కడిగి, స్వామి పరమేశ్వర జగత్పాలక అంటూ ఈ బ్రహ్మను వదిలివేయండి అంటూ, ఏ విధంగా అయితే ఒక చిన్నపిల్లవాడు తన తండ్రి దగ్గరకు వెళ్ళి ఏదైనా వస్తువు కావాలని కోరతాడో అలాంటి ఆప్యాయతను తన తండ్రి దగ్గర పిల్లవాడు చూపిస్తాడు. అలాంటి ఆప్యాయతతో చిన్న పిల్లవాడిలాగా మారిపోయి పరమేశ్వరుని పాదాలకి నమస్కారం చేసుకొని పరమేశ్వరునికి అడుగుతాడన్నట్టు. ఒకానొక సమయంలో బ్రహ్మను సృష్టించిన తర్వాత ఆయనకి పంచానన అంటే 5 తలకాయలు నీ రూపంలాగానే పరమేశ్వరుడికి కూడా 5 తలలు ఉంటాయన్నట్టు. నీ విధంగానే 5 తలల్ని మీరే ప్రసాదించారు అని శ్రీ మహావిష్ణువు గుర్తు చేస్తాడు. గుర్తు చేసిన వెంటనే శ్రీ మహావిష్ణువు యొక్క ప్రార్థనను విన్న పరమేశ్వరుడు సంతృప్తి చెంది భైరవుణ్ణి వెంటనే ఆపేస్తాడు బ్రహ్మను చంపడాన్ని. నీకు ఇప్పటి నుండి భూమండలం పైన ఎలాంటి మందిరము కట్టబడదు, ఎలాంటి పూజలు చేయబడవు. అప్పుడు బ్రహ్మ గదగద వణుకుతూ, హే పరమేశ్వర, హే జగత్పాలక, ఏ దేవాదిదేవ, ఏ నీలకంఠ ప్రార్థిస్తూ నీ యొక్క ఆజ్ఞతో నా 5వ శిరస్సును ఖండించడం నాకు న్యాయం అనిపించింది అని అంటాడు. చాలా పశ్చాత్తాపంతో ఆ భగవంతుడికి ప్రార్థన చేస్తాడు. అప్పుడు పరమేశ్వరుడు, నేను నియమించిన నియమాలు పద్ధతులు ఏవైతే ఉన్నాయో ఆ పద్ధతుల పట్ల భయం లేక ఈ సంసారం మొత్తం కూడా సర్వనాశనం అయిపోతుంది భయం లేకపోవడం వల్ల. ఇప్పటి నుండైనా ఎవరైతే తప్పు చేస్తారో వారిని దండిస్తూ ఈ యొక్క సృష్టిని పరిపాలించు అంటూ బ్రహ్మకు చెప్తూ, దీంతో పాటు నేను నీకు ఒక వరాన్ని కూడా ప్రసాదిస్తాను అంటాడు పరమేశ్వరుడు. ఆ వరం ఏమిటంటే, అగ్నిహోత్రములలో, వైతానికములలో మరియు గృహములో జరిగే యజ్ఞములలో నేను నీకు స్థానం కల్పిస్తాను. ఆ యజ్ఞాలలో నువ్వే శ్రేష్ఠుడవు. నిన్ను ఆ యజ్ఞాలలో పూజించకపోతే ఆ యజ్ఞం చేసిన ఫలితం శూన్యము అని పరమేశ్వరుడు అంటాడు. ఇంకా సమయం వచ్చేస్తుంది కేతకీ పుష్పానికి. అప్పుడు పరమేశ్వరుడు కేతకీ పుష్పం వైపు చూస్తూ, కపట నాటకంలో భాగమైన నువ్వు ఈ రోజు నుండి, ఇప్పటి నుండి, ఈ సమయము నుండే, ఈ క్షణము నుండే నువ్వు శివ పూజకు అర్హత కోల్పోయావు అని ఆ యొక్క కేతకీ పుష్పానికి శాపమిస్తాడు ఆ పరమేశ్వరుడు. ఆ కేతకీ పుష్పాన్ని దూరం జరిపిస్తారు దేవతలు అందరూ. అంటే కేతకీ పుష్పం నుండి దూరంగా నిలబడతారు. పరమేశ్వరుడు ఈ విధంగా అనగానే దేవతలందరూ కూడా దూరం జరిగిపోతారన్నట్టు.
పూజకు పనికిరాని పువ్వు నీవు అనే ఆలోచన దేవతలందరిలో వస్తుంది. అప్పుడు కేతకి పుష్పం యొక్క మనస్సు మొత్తం కూడా అకలా వికలం అయిపోతుంది. ఎంత పని జరిగిపోయింది నాకు. ఆపత్కాలంలో అబద్ధం కూడా ఒక వ్యక్తిని రక్షిస్తుంది అని అన్న బ్రహ్మ మాటలు విని నేను మాయామోహంలో పడిపోయి ఎంతటి శిక్షను అనుభవిస్తాను అని అనుకోలేదు అని అనుకుంటుంది మనస్సులో. కేతకి పుష్పం ఏడుస్తూనే పరమేశ్వరునికి, పరమేశ్వరా నీకు నమస్కారము అంటూ ప్రార్థిస్తూ, నా యొక్క జీవితమే వ్యర్థము నీ పూజలో గనుక నేను ఉండకపోతే. నా సృష్టికి కారణం నువ్వే, కానీ తెలిసి తెలియక జరిగిన ఈ తప్పును క్షమించండి అంటూ పరమేశ్వరుని వేడుకుంటుంది. సాక్షాత్తు పరమేశ్వరుడినే నా కళ్ళతో నేను దర్శనం చేసుకుంటున్నాను. అలాంటప్పుడు నేను చేసిన పాపం ఉంటుందా? తెలిసి తెలియక చేశాను పాపము, అబద్ధం మాట్లాడినాను, కానీ సాక్షాత్తు నీ యొక్క పేరుని మాత్రమే జపం చేస్తేనే పాపములు తొలగిపోతాయి. అలాంటిది నేను నీ దివ్యమైన రూపమును నా కన్నులతో దర్శనం చేసుకుంటున్నాను. అట్లాంటప్పుడు నేను చేసిన పాపము, నేను మాట్లాడిన అబద్ధము ఉంటుందా పరమేశ్వర అంటూ సమాధానం ఇస్తుందన్నట్టు. అప్పుడు పరమేశ్వరుడు ఈ విధంగా సమాధానం ఇస్తాడు. నేను సత్యవాక్కు పరిపాలన చేసేవాడిని, నేను సత్యాన్ని మాత్రమే మాట్లాడతాను. ఇప్పటి నుండి నువ్వు శివ పూజకు పనికి రావు, కానీ నేను నీకు ఒక వరం ఇస్తాను. ఆ వరం ఏమిటంటే శ్రీ మహావిష్ణువుతో సహా అందరూ దేవతలు నిన్ను ధరిస్తారు, నేను మాత్రమే నిన్ను ధరించను. దేవతలు అందరూ ధరించడం ద్వారా నీ జన్మ సఫలమైపోతుంది. అదేవిధంగా నా పూజలో నేను నిన్ను ధరించను, కానీ శివుని ఉత్సవాలలో మండపాలు ఏవైతే ఉంటాయో ఆ మండపాలలో అలంకరణగా నీకు స్థానం కల్పిస్తాను అని పరమేశ్వరుడు అంటాడు. ఇక్కడితో శ్రీ శివమహాపురాణంలో 6వ అధ్యాయము, 7వ అధ్యాయము, 8వ అధ్యాయము ముగుస్తుంది. 9వ అధ్యాయంను మీ అందరి కోసం నెక్స్ట్ ఎపిసోడ్లో నేను వివరిస్తాను.